సౌత్. ఈశాన్య మూల, నార్త్ ఈస్ట్ కార్నర్. నైరుతి మూల, సౌత్ వెస్ట్ కార్నర్. ఆగ్నేయ మూల, సౌత్ ఈస్ట్ కార్నర్. వాయువ్య మూల, నార్త్ వెస్ట్ కార్నర్. రంగులు, కలర్స్. తెలుపు, వైట్. నలుపు, బ్లాక్. ఎరుపు, రెడ్. ఆకుపచ్చ, గ్రీన్. నీలము, బ్లూ. పసుపు, యెల్లో. నారింజ రంగు, ఆరెంజ్. నీలిరంగు, ఇండిగో. గోధుమ రంగు, బ్రౌన్. ఊదా రంగు, పర్పుల్. బూడిద రంగు, గ్రే. వంకాయ రంగు, వైలెట్. కాషాయము, సాఫరన్. జంతువులు, యానిమల్స్. ఏనుగు, ఎలిఫెంట్. సింహము, లాయన్. పులి, టైగర్. చిరుతపులి, లెపర్డ్. ఎలుగుబంటి, బేర్. ముళ్ళపంది, పార్క్యుపైన్. ఖడ్గమృగము, రైనోసరస్. చారల గుర్రము, జీబ్రా. నక్క, ఫాక్స్. గుర్రము, హార్స్. తోడేలు, వుల్ఫ్. ఎద్దు, ఆక్స్. కుక్క, డాగ్. పంది, పిగ్. కోతి, మంకీ. పక్షులు, బర్డ్స్. కాకి, క్రో. గుడ్లగూబ, ఔల్. రామచిలుక, ప్యారెట్.
కోడిపుంజు కాక్. కోడిపెట్ట హెన్. పావురం పీజియన్. పిచ్చుక స్పారో. రాబందు వల్చర్. నెమలి పీకాక్. గ్రద్ద ఈగల్. కోకిల కుకు. నిప్పుకోడి ఆస్ట్రిచ్. లకుముకి పిట్ట కింగ్ఫిషర్. బాతు డక్. వడ్రంగి పిట్ట వుడ్ పెకర్. కొంగ క్రేన్. హంస స్వాన్. గబ్బిలము బ్యాట్. పండ్లు ఫ్రూట్స్. అనాస పండు పైనాపిల్. అరటిపండు బనానా. ఆపిల్ పండు యాపిల్. ఖర్బూజా పండు మస్క్ మెలన్. ఈత పండు వైల్డ్ డేట్ ఫ్రూట్. ద్రాక్ష గ్రేప్స్. నారింజ ఆరెంజ్. నిమ్మ లెమన్. దానిమ్మ పొమగ్రెనేట్. పనసపండు జాక్ ఫ్రూట్. నేరేడు పండు బ్లాక్ ప్లమ్. బొప్పాయి పపాయ. రేగిపండు జూజుబీ. సపోటా చీకు. సీతాఫలం కస్టర్డ్ యాపిల్. మామిడి పండు మ్యాంగో. జామ పండు గువా. ఆహార పదార్థాలు ఫుడ్. బియ్యము రైస్. పప్పు దాల్. గోధుమలు వీట్. పిండి
ఫ్లోర్. కూర కుక్డ్ డిష్. కాయగూరలు వెజిటేబుల్స్. వంకాయ బ్రింజాల్. ఉల్లిపాయ ఆనియన్. చిక్కుడుకాయ బీన్స్. బంగాళాదుంప పొటాటో. టమాటా టొమాటో. బెండకాయ లేడీస్ ఫింగర్. మునగకాయ డ్రమ్ స్టిక్. అరటికాయ ప్లాంటైన్. గోరు చిక్కుడుకాయ గ్రౌండ్ బీన్స్. గుమ్మడికాయ పంప్కిన్. బీరకాయ రిజిడ్ గార్డ్. కాకరకాయ బిటర్ గార్డ్. పొట్లకాయ స్నేక్ గార్డ్. మిరపకాయ చిల్లీ. ఆకుకూరలు లీఫ్ వెజిటేబుల్స్. ముల్లంగి రాడిష్. కొత్తిమీర కొరియాండర్ లీవ్స్. గోంగూర హెంప్. తోటకూర అమరంత్. పుదీనా మింట్. మాంసాహారి నాన్ వెజిటేరియన్. మాంసము మీట్. చేప ఫిష్. గుడ్డు ఎగ్. పెరుగు కర్డ్ ఆర్ యోగర్ట్. మజ్జిగ బటర్ మిల్క్. పాలు మిల్క్. నెయ్యి ఘీ. వెన్న బటర్. నూనె ఆయిల్. ఉప్పు సాల్ట్. చక్కెర షుగర్. బెల్లము జాగరి. చింతపండు టామరిండ్. శరీర భాగములు పార్ట్స్ ఆఫ్ ద బాడీ.
శరీరము బాడీ. తల హెడ్. ముఖము ఫేస్. ముక్కు నోస్. కన్ను ఐ. నోరు మౌత్. మెడ నెక్. పన్ను టీత్. రొమ్ము చెస్ట్. నడుము వెస్ట్. పెదవి లిప్. చేయి హ్యాండ్. చెవి ఇయర్. తొడ థై. కాలు లెగ్. వీపు బ్యాక్. వేలు ఫింగర్. గోరు నెయిల్. నాలుక టంగ్. పాదము ఫుట్. ఎవరైనా ఇద్దరు క్రొత్త వాళ్ళు కలిసినప్పుడు వాళ్ళ సంభాషణలో అడిగే మొదటి ప్రశ్న మీ పేరేమిటి అని. మీరైనా కొత్త వాళ్ళను అదే అడుగుతారు కదా. Whenever two strange people meet, the first question they ask is, "What is your name?" Even when you meet a stranger, you too will ask him the same question. మీ ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు సంభాషణ మామూలుగా ఉండవచ్చు. When someone comes to your house, the dialogue may be somewhat normal. ఎవరిని నొప్పించకుండా మాట్లాడడం వీలైనంత వరకు మంచిది. Remember, it is good to speak without hurting anybody's feelings. మన పని మనం చూసుకోవాలి. ఇతరులకు అంతరాయం కలుగకుండా నడుచుకోవాలి. We should always mind our business and do not disturb others. ఎదుటి వారితో పని ఉంటే మర్యాదగా అనుమతి తీసుకోవాలి. When we have any work with others, we should courteously ask for their permission. అలా నమ్రతగా నడుచుకోవడమే మంచి పద్ధతి. That is the best policy. ఏదైనా పని ఉంటే అది చెయ్యండి, ఇది చెయ్యండి అని ఆజ్ఞాపించకూడదు. If you have any work to be done, don't dictate. Do this, do that. వీలైతే చేస్తారా అని అడగడం బాగుంటుంది. The decent way to ask is, will you please do this? తెలుగు భాషలో ఎక్కువగా ఉపయోగించే మాట
మీరేమీ అనుకోకపోతే అని. ఇన్ తెలుగు కాన్వర్సేషన్స్ వన్ ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఇఫ్ యూ డోంట్ మైండ్. ఏమీ అనుకోకండి, మరోలా భావించకండి అని అడగాలి. ది వేరియంట్స్ ఆర్ ప్లీజ్ డోంట్ మైండ్, ఐ హోప్ యు వోంట్ ఫీల్ అదర్వైజ్. పేరు చివర గారు అని చేర్చడం మన తెలుగువారి పద్ధతి. ఇన్ తెలుగు కల్చర్, గారు ఈజ్ అన్ ఆనరిఫిక్ ప్లూరల్ సఫిక్స్డ్ టు అ నేమ్. ఎవరింటికైనా వస్తామని చెప్పి వెళ్ళకపోతే ఆ విషయం వాళ్లకు చెప్పడం మర్యాద. ఇఫ్ వీ ప్రామిస్ టు విజిట్ somebody's house and fail to do so, it will be courteous to tell the reason. మనం ఎవరి నుంచైనా సహాయం కోరుతున్నప్పుడు సంభాషణ ఈ విధంగా ఉంటుంది. When we seek help from anybody, the conversation will be like this. నీ పుస్తకం తీసుకుని సమయానికి ఇవ్వలేకపోయాను, క్షమించు. సారీ, ఐ కుడ్ నాట్ రిటర్న్ యువర్ బుక్ ఆన్ టైమ్. నువ్వు సరే అంటే ఓ విషయం అడుగుతాను. ఇఫ్ యూ డోంట్ మైండ్, ఐ వుడ్ లైక్ టు ఆస్క్ యూ వన్ క్వశ్చన్. మీరు అడిగితే కాదంటానా? ఇఫ్ యూ ఆస్క్, can I say no? శ్రమ అనుకోకపోతే ఈ సెలవు చీటీ మా బడిలో ఇస్తారా? If it is not inconvenient to you, will you please give this leave letter in our school? అయ్యో, శ్రమ ఏమీ లేదు, తప్పకుండా ఇస్తాను. No inconvenience at all. I will definitely give. ఎవరైనా మనకు ఓ పని చేసి పెట్టినప్పుడు కృతజ్ఞతలు తెలియజేయడం మన సంస్కారాన్ని తెలియజేస్తుంది. When anybody does a favor to us in any manner, we express our gratitude. That shows our refinement. అటువంటి సంస్కారాన్ని మీరు అలవాటు చేసుకోండి. Cultivate such refined qualities. మీరు ఎక్కడ ఉన్నా ఏం చేసినా మీ మాట తీరు మీకు గౌరవం తెచ్చిపెడుతుంది. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని తెలుగులో ఒక సామెత ఉంది. No matter where you are and what you do, your polite manner of speaking brings you appreciation. This idea is well brought out in Telugu proverb. Tame your tongue and the town will be nice to you. సాధారణంగా ప్రతిరోజు మాట్లాడుకునే మాటల్లో పెద్ద పెద్ద వాక్యాలు అవసరం ఉండదు. చిన్న చిన్న మాటలతో స్పష్టంగా చెప్పవచ్చు. We do not use long sentences in day-to-day conversations. We express our ideas in short and simple words. నాతో ఈతకు వస్తావా అని నీ స్నేహితుడు అడిగితే నీతో ఈతకు వస్తాను అని చెప్పవలసిన అవసరం లేదు. వస్తాను లేక రాను అని చెబితే చాలు. If your friend asks you, will you come with me to swim? You need not say, yes, I will come along with you for swimming. It is lengthy. You can just say yes or no. మనం కొన్ని సమయాలలో ఆజ్ఞాపూర్వకంగా మాట్లాడుతాం. మనం ఆజ్ఞలుగా భావించకపోయినా అవి ఆజ్ఞావాచక వాక్యాలే. We sometimes speak with a certain amount of authority or express commands. Though they are not reckoned as serious commands, they are imperative in nature.
ఇటు రా. కమ్ హియర్. చెప్పేది విను. లిజన్ టు వాట్ ఐ సే. ఇక్కడే ఉండు. వెయిట్ హియర్. ఇక్కడ ఆగు. స్టాప్ హియర్. ఆ కలం ఇవ్వు. గివ్ మీ దట్ పెన్. మాట్లాడకు. డోంట్ టాక్. ఇది తీసుకో. టేక్ దిస్. అది ఇవ్వు. గివ్ ఇట్. జాగ్రత్తగా ఉండు. బీ కేర్ఫుల్. నెమ్మదిగా మాట్లాడు. స్పీక్ ఇన్ లో టోన్స్. ఈ పని పూర్తయ్యే వరకు మరో పని చెయ్యకు. Until this work is completed, do not take up any other work. చెప్పిన విధంగా చెయ్యి. Do as you are told. స్టేషన్కు వెళ్ళి టికెట్లు తీసుకురా. Go to the station and get the tickets. ఆ విషయం నాకు చెప్పకండి. డోంట్ టెల్ ఇట్ టు మీ. మనం ఆజ్ఞాపూర్వకంగా కొందరికి చెప్పాలి, కానీ అందరికీ కాదు. అన్ని సమయాలలోనూ మీరు అవసరాన్ని అనుసరించి పై వాక్యాలకు దయచేసి, కొంచెం, మీ ఇష్టం, ఒకసారి, ఏమీ అనుకోకపోతే అనే మాటలు కలిపి మాట్లాడితే అవి అభ్యర్థనలవుతాయి. We can command some people, not all, depending upon the context and necessity. If you add such words as kindly, a bit, please, once, if you don't mind, either as prefix or suffix to the foregoing expressions given under the title commands, they become requests or entities. పెద్దవాళ్ళు